ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన స్టైల్లో పట్టుకూర ఎలా చేస్తామో చూడండి. అయితే పొయ్యి మంట వేసుకొని సట్టు పెట్టుకుని నీళ్ళు అయితే పోసుకుందాం. తర్వాత అయితే మనం బాగా క్లీన్ చేసుకొని ముక్కలు చేసుకున్న పట్టుకూర అయితే దీంట్లో వేసేద్దాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అలాగే వేసుకొని బాగా కలబెట్టుకొని దీన్ని అయితే బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. కాసేపు తర్వాత అయితే మూత తీసి చూస్తే ఇదైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే దీంట్లో ఉన్న పట్టుపేగలన్నీ వేరు చేసేసుకుందాం నీళ్ళలోంచి. వీడియో లింక్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూడొచ్చు. తర్వాత అయితే మళ్ళీ సట్టు పెట్టుకుని నూనె పోసుకుందాం. ఇప్పుడు ముక్కలు చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే దీంట్లో వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. పసుపు కూడా కొద్దిగా వేసేసుకుందాం. అలాగే ఉప్పు, అల్లం, తెల్లగడ్డల పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకుందాం. తర్వాత ముక్కలు చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇందాక బాగా ఉడకబెట్టుకొని దించుకున్న మన పట్టుపేగలు అయితే దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడైతే రుచికి సరిపడా కారం కూడా దీంట్లో అయితే వేసేసుకొని బాగా కలిపెట్టుకుందాం. కొద్దిగా నీళ్ళు అయితే దీంట్లో పోసుకొని ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుందాం. ధనియాలు, మిరియాలు, పట్టా, లవంగా పొడి కూడా దీంట్లో వేసి కలిపెట్టుకుందాం బాగా. ఇంకైతే కొద్దిగా కొత్తిమీర పైన జల్లేసి దించేసుకొని టేకాకు వేసుకొని వేడి వేడి అన్నం తింటే ఆ పట్టుకూర తీసి దీంట్లో వేసుకొని కలుపుకొని తింటే ఉన్నది కతక్కని ఉన్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.